హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదండి, పూజ కోసం అలాగే కొత్త ఇంటి కోసం కొన్ని షాపింగ్ చేయాలి అని చెప్పేసి. అందుకే నేను వజ్ర కలిసి జయనగర్కి వెళ్ళామన్నమాట. జయనగర్ 4th బ్లాక్లో చూస్తున్నారా, బెంగళూరు హబ్బా అని జరుగుతుందండి. అక్కడక్కడ అప్పుడప్పుడు ఇలా బెంగళూరు హబ్బా చేస్తూ ఉంటారు. లాస్ట్ మంత్ ఏమో నేను వైట్ ఫీల్డ్ దగ్గర ఒక లేఅవుట్ ఉంటుంది, అక్కడ చూసాను అనమాట. తర్వాత జయనగర్కి వెళ్ళింటే అనుకోకుండా ఇది కనిపించింది. జస్ట్ మీకు ఈ హబ్బా ఎలా చేస్తారో అలా చూపించేస్తాను. మొత్తం అన్ని స్టాల్స్ పెడతారనమాట. జస్ట్ షోకేసింగ్ దేర్ టాలెంట్స్ అనమాట. హ్యాండ్మేడ్వి ఏమన్నా చేసి అమ్మడం కానీ, ఇంట్లో వాళ్ళు చేసే స్పెషల్ రెసిపీస్ తెచ్చి ఇక్కడ అందరితో టేస్ట్ చేపించడం కానీ, అలా స్మాల్ బిజినెసెస్ అనమాట. ఒకరేమో చేత్తో చేసిన ఇయర్ రింగ్స్, తర్వాత బ్యాంగిల్స్ అలా అమ్ముతూ ఉంటారు. ఇంకొకరు బేల్పూరి, ఇంకా కొంతమంది అయితే మాక్టైల్స్ కొంచెం మంచివి ఏదైనా వెరైటీగా కలిపి ఇవ్వడం కానీ, ఇంకా కొంతమంది లైక్ మనల్ని కూర్చోపెట్టి మన పోర్ట్రేట్ గీయడం కానీ, అలా చాలా రకరకాల స్టాల్స్ పెట్టింటారనమాట. ఇంకా చికెన్ కర్రీవి కొన్ని మంచి కుర్తీస్ వస్తాయి కదా, సో అలాంటివి సేల్ చేయడం కానీ, అలా చాలా రకరకాల స్టాల్స్ పెట్టింటారు. ఇంకా హబ్బా అంటే ఎలా ఉంటుంది చెప్పండి, ఇలా కలర్ఫుల్గా లైట్స్తో చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు చూసారా, మధ్యలో ఇలా స్టేజ్ ఉంది, అక్కడ కొన్ని లైవ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉంటారనమాట. ఇంకొంతమంది మంచిగా గెటప్ వేసుకొని రెడీ అయ్యి డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అలాంటివన్నీ చేస్తారు. ఓపిక ఉంటే చాలాసేపు అక్కడే ఉండి మంచిగా టైంపాస్ అవుతుందండి. వాళ్ళ టాలెంట్స్ అన్నీ చూడొచ్చు మనం, ఎంత బాగా చేస్తారో. ఇంకా నేను వజ్ర షాపింగ్ అని వెళ్ళాం కాబట్టి అక్కడ ఎక్కువసేపు లేము, కానీ మీతో ఇదంతా షూట్ చేసి షేర్ చేయాలి అని అనిపించింది, అందుకే ఇలా తీసాను. మెయిన్ నేను కొత్త ఇంటి కోసం అయితే కొన్ని కర్టన్స్ కానీ, కుషన్ కవర్స్ కానీ అవి తీసుకోవాలి అని అనుకున్నానండి, అందుకే వెళ్ళాను. మనకి బెంగళూరులో ఇంకా చీపెస్ట్ కర్టన్స్ అంటే వేరే ప్లేస్లో ఎక్కడైనా దొరుకుతాయేమో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు జయనగర్ 4th బ్లాక్లో ఒక ప్లేస్ ఉందండి. లైక్ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ కర్టన్స్ ఉంటాయి, కానీ మనకు చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ ఉంటాయన్నమాట. నేను వైట్ ఫీల్డ్లో కానీ, మారతల్లిలో కానీ కొన్ని ప్లేసెస్లో కర్టన్స్ చూసానండి, చాలా కాస్ట్లీ ఉంటాయి అసలు. లైక్ పెయిర్ 1000 రూపీస్ కానీ 1200, 1500 అలా చాలా కాస్ట్లీ ఉంటాయి. కొంచెం మనకి బిలో 1000 రూపీస్ కావాలి, అఫోర్డబుల్ ప్రైజెస్లో కర్టన్స్ మంచివి కావాలి అంటే జయనగర్లోనే బెస్ట్ అనిపించింది నాకు. చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, మనకి మండల ఆర్ట్ ఉంటుంది కదా, అవి వేసి ఇలా ఫ్రేమ్ కట్టిపించి సేల్ చేస్తున్నారు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేస్ చేస్తారు కదా, ఇంట్లో అక్కడక్కడ వాల్స్ పైన హ్యాంగ్ చేయడానికి బాగుంటాయి అనేసి. ఇంకా నేను చెప్పాను కదా, మాక్టైల్స్ డిఫరెంట్గా చేస్తున్నారని చెప్పేసి. ఇంకా వజ్రాకైతే ఏదో ఒక బ్లూబెర్రీ షాట్ ఏదో తాగాలనిపించింది, అక్కడ కలర్ కనిపిగానే అడిగాడు. నేను వద్దు నాన్న అవన్నీ బాగుండవని చెప్పినా కానీ నేను లేదు, ఇంకా సర్లే అని తన కోసం కొనిచ్చాను అది. ఇంక ఇక్కడ చూస్తున్నారా, చాలా డిఫరెంట్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. కొంతమంది అయితే ఇలా బ్రేస్లెట్స్ కానీ మెడలో వేసుకోవడానికి అలా కొన్ని హ్యాండ్మేడ్ ఇలా పూసలతో చేసి అలా అమ్ముతున్నారు. ఇంకా ఈవిడైతే లైక్ పోర్ట్రేట్ స్కెచెస్ గీస్తుందన్నమాట మనం ఫ్రంట్లో కూర్చుంటే. చాలా మంచి టాలెంట్స్ ప్రజెంట్ చేస్తారండి ఇక్కడ. ఇంకా మనకి స్ట్రీట్ సైడ్ అయితే అన్నీ ఇలా జూట్ హ్యాండ్ బ్యాగ్స్ అని, ఇంకా ఇలా ఇంట్లోకి కొంచెం డెకోర్ ఐటమ్స్ అని ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు. మీకు గుర్తుందా, నేను కూడా ఇలాంటివి 2 తీసుకున్నాను వీవీపురం ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్. ఇంకా అందుకే నేను అన్నీ అలాంటివి ఇంట్లో పెట్టుకొని ఏం చేస్తామని చెప్పేసి అక్కడ బాగా కనిపించినా కానీ తీసుకోలేదు. ఇంక ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ జయనగర్ 4th బ్లాక్ రోడ్ అంతా ఇలా స్టాల్సే ఉన్నాయండి. ఇంకా మధ్యలో ఇలా వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ఇలా అమ్ముతూ ఉంటారనమాట బండ్ల పైన. కొన్ని అయితే దీంట్లో మనం చూసిండము. అందులో నాకు తెలిసింది స్టార్ ఫ్రూట్, స్ట్రాబెర్రీ, తర్వాత పెద్ద నేరేడు పండ్లు ఉంటాయి కదా అవి. ఇంకా మిగతా అన్నీ నాకు సరిగ్గా తెలీదు. ఇంకా ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ ప్యూర్ హ్యాండ్మేడ్ అంటండి. లైక్ అమ్మవారి ఫేసెస్ కానీ, ఇలా జ్యువెలరీ మేకింగ్ కానీ ఇవన్నీ హ్యాండ్మేడే. ఇంకా నేను చెప్పాను కదా కుర్తీస్ అమ్ముతూ ఉంటారని చెప్పేసి, ఇంకా ఇక్కడ కుర్తీస్ అమ్ముతున్నారు. మెయిన్ ఇంకా వజ్రాన్ని పట్టుకొని నడుస్తున్నాను కాబట్టి నాకు వీడియో షూట్ చేయడానికి సరిగా అవ్వలేదు. అప్పుడు నా ఇంటెన్షన్ అంతా ఫస్ట్ వెళ్ళి షాపింగ్ చేసుకోవాలి అని అనిపించింది.
ఎందుకంటే లేట్ అయిపోయిందండి, ఆల్రెడీ 7 o'clock అలా అవుతోంది టైము. మేము వెళ్ళిందే రాంగ్ టైంకి వెళ్ళాము, ఈవినింగ్ 4:35 కలా. వజ్ర ఏదో ఒక ప్లే ఏరియాలో 1 hour ఆడుకున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి తనని జయనగర్కి పిలుచుకెళ్ళాను అనమాట. ఇంకా రిటర్న్ గిఫ్ట్ షాపింగ్ చేయాలి, సో అవన్నీ పనులు ఉన్నాయి కాబట్టి ఈ హబ్బా దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు నేను. ఇంకా చెప్పాను కదా, వజ్ర ఇది అడిగాడు ఏదో ఒక సోడా టైప్లో అనేసి, ఇంకా తనకు అది కొనిస్తున్నాను. సమ్ బ్లూ ఏదో, దాని పేరు కూడా గుర్తులేదు నాకు, చాలా రోజులు అయిపోయింది. సమ్ బ్లూ సిరప్ యాడ్ చేసింది ఆమె. తర్వాత కొంచెం లెమన్ స్లైసెస్ వేసింది, పుదీనా వేసింది. ఐస్ వేస్తానంటే నేను వద్దని చెప్పాను. ఇంకా కొంచెం సోడా వేసింది అనమాట. సోడా వేసి మిక్స్ చేసి ఇచ్చేసింది. కొంచెం షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసింది. అంతే, అదే ఒక జ్యూస్ టైప్. ఇంకా వజ్రకు అది నచ్చిందంట తెగ. నేను టేస్ట్ చేశాను, నాకైతే అసలు నచ్చలేదు. పిల్లలకే కదండి ఇలాంటివన్నీ నచ్చుతుంటాయి. ఇంక ఇక్కడ చూస్తున్నారా, అప్పుడే మ్యాంగోస్ వచ్చేసాయి. ఇది లాస్ట్ మంత్ అండి, అయినా అప్పటికే మ్యాంగోస్ వచ్చేసాయి. జనవరిలో వచ్చిన ఒక రకం, చూస్తే డిసెంబర్కే మ్యాంగోస్ వచ్చేసాయి. అప్పుడే అబ్బా పచ్చి మ్యాంగో పైన అలా ఉప్పు కారం పట్టించి అమ్ముతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు కొని తిందామా అనిపించింది, కానీ ఇంకా అప్పుడు నైట్ టైం కదా, ఎందుకో తినే మూడ్ లేదు, అందుకే తినలేదు. ఇంకా అక్కడ బేల్పూరి కనిపించింది. అబ్బా ఇంటి స్టైల్ బాగా చేస్తుంది అనుకొని తీసుకున్నాను. తనకన్నా నేనే బాగా చేసుకుంటానేమో ఇంట్లో అనిపించింది, ఎందుకంటే తను ఎక్కువ కారం వేసేసింది. నేను చెప్పే లోపలే వేసేసింది. అది కూడా ఒట్టి కారం అయితే ఓకే అండి, పచ్చి కారం అనమాట, లైక్ మిక్సీలో కొట్టి పెట్టుకోయింది. ఆ పచ్చి కారం వేసింది అనమాట. నా వల్ల కాలేదు తినడానికి, అనవసరంగా కొనుక్కున్నాను అనిపించింది. కానీ జనాలు ఎంత ఎగబడి తింటున్నారో, వాళ్ళకి ఎలా నచ్చింది అబ్బా అని అనిపించింది. ఎంతైనా మన రాయలసీమ స్టైల్ బొరుగులే బాగుంటాయండి, బెంగళూరు స్టైల్ బొరుగులు అంత నచ్చావు నాకు. కొంతమంది మనకి నచ్చినట్టు చేస్తారు ఇక్కడ, లైక్ బంగారుపేట్ చాట్స్లో అలా. ఇంకా నేను ఫైనలీ కర్టన్ షాప్కి వచ్చేసాను. సో చూస్తున్నారా, నెంబర్ ఆఫ్ వెరైటీ కర్టన్స్ ఉన్నాయి, డోర్ కర్టన్స్, విండో కర్టన్స్ అలా. ఇంకా నేను ఒక పెయిర్ ఆఫ్ కర్టన్స్, ఇంకా కుషన్ కవర్స్, ఇంకా ఒక సోఫా కవర్ అలాంటివి తీసుకున్నాను. ఏం తీసుకున్నాను మీతో కమింగ్ వ్లాగ్లో షేర్ చేస్తాను. అలా వెళ్తుంటే డ్రమ్ సౌండ్ వినిపించింది. నిజంగా ఆ తీన్మార్ డ్రమ్ సౌండ్కి డ్యాన్స్ చేయాలనిపించింది, అంత బాగుండింది. వజ్ర అయితే అసలు ఆగట్లేదు, ఆ బీట్కి ఫుల్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఇంకా మేము అది అయిపోయాక అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇలా బెడ్ ల్యాంప్ లాగా కనిపించింది అనమాట, చిన్నది, జస్ట్ స్విచ్ బోర్డ్లో పెట్టి ఆన్ చేయగానే మనకి చిన్న లైటింగ్ వస్తుంది కదా, చాలా క్యూట్గా అనిపిస్తే అది తీసుకున్నాను. ఇంకా ఫైనలీ జయనగర్ 4th బ్లాక్లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుందండి. నేను ఆల్రెడీ మీకు వరమహాలక్ష్మి షాపింగ్ బ్లాగ్లో చూపించాను కదా, సో అక్కడికే సేమ్ ప్లేస్కి వచ్చాను అనమాట. ఇంకా మేము పూజ చేస్తున్నాం కదా, ఇంకా లేడీస్ అందరు వస్తారు, రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అని చెప్పేసి చాలా వెతుకుతున్నాను. నేనైతే ఎప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వలేదండి, ఫస్ట్ టైం. సో నాకు చాలా కన్ఫ్యూజన్ ఉందన్నమాట, ఎలాంటివి ఇవ్వాలి అని చెప్పేసి. నేను ఎప్పుడు ఏ అకేషన్ చేయలేదు కాబట్టి ఇవ్వలేదు. బర్త్డే పార్టీసే జరిగాయి కాబట్టి పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్ కొనేదాన్ని, కానీ లేడీస్కి ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి చూస్తున్నాను ఎలాంటివి అయితే బాగుంటాయని చెప్పేసి. ఇంకా బ్లౌజ్ పీస్ అవన్నీ కామనే. ఫస్ట్ వచ్చిన థాట్ ఏంటంటే, ఇలా ఏమైనా క్యూట్గా జూట్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ఇలా వర్క్ చేసింటారు కదా, అలాంటి పర్సెస్ కానీ, పౌచెస్ కానీ అలా ఇద్దామనిపించింది. టెర్రకోట ఉర్లీకి 750, 1200, 550, 350. ఇక్కడ క్యూట్ షాప్ కనిపించిందండి, డెకోర్ ఐటమ్స్ ఎంత బాగున్నాయి కదా, టెర్రకోటవి చూసారా, అడిగాను ఆ ఉర్లీస్ 750, 1200 అలా ఉన్నాయి. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా వస్తూ ఉంటానులే ఇక్కడికి అని చెప్పేసి అప్పుడు తీసుకోలేదు, అప్పుడు నా మెయిన్ వేరే షాపింగ్ కదా. ఇంకా చెప్పాను కదా మీకు, అవి నచ్చాయి పర్సెస్, అవి తీసుకుందాం అనేసి. ఈలోపు ఇంటి నుండి కాల్ వచ్చింది, ఇంకా అలాంటివి ఏం వద్దు, పర్సెస్ అలా ఏం బాగుంటుంది, ఏవైనా మంచివి బాక్సెస్ టైప్లో అలా చూడు అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ హోల్సేల్ షాప్ ఉంటుందండి ఒకటి ఈ షాపింగ్ కాంప్లెక్స్లోనే. ఇక్కడ ఇలా సిల్వర్ కోటెడ్ ప్లేట్స్ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇందులో ఏమైనా ఉన్నాయా చూద్దామని చెప్పేసి వెళ్ళాను. ఇక్కడ నాకు ఈ క్యూట్ బాక్సెస్ కనిపించాయి అనమాట, లైక్ పిస్తా, చాక్లెట్స్, బాదాం అలాంటివి వేసుకునేకి. ఏది ఫైనల్ చేస్తానో ఇంకా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నానండి. ఇంకా ఈ గోల్డ్ కలర్ ఇలాంటి క్యూట్ బాక్సెస్ కూడా కనిపించాయి. ఇవి జ్యువెలరీ బాక్సెస్ అనమాట, మనం డ్రెస్సింగ్ టేబుల్ ముందర పెట్టుకొని జ్యువెలరీ అలా వేసుకోవచ్చు.
ఎందుకో దానికంటే నాకు ఈ సిల్వర్ బాక్సెస్ నచ్చాయండి. లోపల కలర్‌వి ఏవైనా వేసుకుంటే బావుంటుంది కదా అనేసి. ఇంకా ఇంటికి కూడా వీడియో కాల్ చేసి చూపించాను. ఇంకా వాళ్ళకి కూడా అందరికీ నచ్చాయి. ఇంకా అందుకే ఇవి బల్క్‌లో తీసుకుంటానని చెప్పేసి ఒక 80 పీసెస్ అలా తీసుకున్నానండి. అలా నా షాపింగ్ అయితే అయిపోయిందండి. నెక్స్ట్ మీకు పూజ వ్లాగ్స్ వస్తాయి. హోప్ మీకు ఈ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వ్లాగ్స్.